వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, మోడీకి పాలాభిషేకం చేసేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు. ఎయిర్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి, ఎయిర్ బస్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న. చెన్నూరు మండలంలోని కత్తెరశాల మల్లన్న జాతర హుండీ లెక్కింపు కవరేజ్ చేస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఏటూరు నగరం మండలం రామన్నగూడెంలోని మిర్చి కల్లాలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర బృందం. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి బారిగేట్లను తొలగించిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, చెన్నూరు మండలంలోని కత్తెరశాల మల్లన్న జాతర హుండీ లెక్కింపు కవరేజ్ చేస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. మీడియా కవరేజ్ చేస్తున్న విలేకరిపై దుర్భాషలాడుతూ దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. గుడి లోపలే అధికారుల ముందే దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులు. ఇరు వర్గాల్లో ఒకరిపై ఒకరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఆలయంలో సీసీ ఫుటేజ్ పరిశీలించి విచారణ చేపట్టిన పోలీసులు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ పోలీసులకు మొత్తం చెప్తారా? పోస్ట్ లేదు, ఇద్దరే, ఒక ఎస్ఐ ఒక సిఆర్పీ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి వాళ్ళు 30 మంది కలిసి నా మీద దాడి చేశారు. చూడండి, మొత్తం ఇంపేషన్ రక్తం ఇంత దౌర్జన్యం ఇక్కడ. వర్షాకాలం స్టార్టింగ్ ఎవరు రారు, అక్కడ మూసుకోవాలి సపరేట్ ఉండాలంట. ఆయనకు వెంబడి మోహన్ రెడ్డి, బాబు రెడ్డి, చేతాలి మధుకర్ రెడ్డి, మోహన్ రెడ్డి కొడుకులు, చేతాలి రాజు రెడ్డి, మోహన్ రెడ్డి భార్య, వీళ్ళపై దౌర్జన్యంగా దౌర్జన్యం చేశారు. ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళకి ఏంటిదంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా అది తీసుకోవాలి. వాళ్ళకి ఏం హక్కు అని చెప్పి గుళ్ళ ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేనా లేకపోతే వార్డు మెంబరా సర్పంచరా ఉప సర్పంచా ఆయన ఏం అని చెప్పి సర్పంచ్ చెప్పాలి. నేను చెప్పాలి. నేను దానికి ప్రెస్ మీట్ తగ్గించగలమా? ఈవో గారి దగ్గర బయట తీసుకున్నా, ఈవో గారి దగ్గర పోయి బయట తీసుకున్నా. మన ఉండి ఎంత బంగారం ఎంత అని చెప్పి బయట తీసుకున్నాక వచ్చిన బయట ఇచ్చిన అనంతరమే దాడి. స్థానిక ఎస్ఐ గారు ఉన్నాడు, సిసి ఫుటేజ్ కూడా అక్కడ ఉన్నది. కళ్ళ చూసుకుంటూ ఎస్ఐ గారు జవాన్ గారు ఇద్దరు కాలే, ఆయన కూడా దాడి చేసారు. ఇగో ఈ బ్లడ్ ఇగో మొత్తం గొంతుగా పట్టి ప్యాంట్ మొత్తం చెప్పేసారు. నిజాం మెడికల్ స్టోర్ను ప్రారంభించిన కర్నూలు మండలాల డిప్యూటీ ఎంఆర్ఓలు కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర చిరంజీవి పార్కు ఎదుట నిజాం మెడికల్ స్టోర్ను కర్నూలు మండలం కర్నూలు రూరల్ మండలం డిప్యూటీ ఎంఆర్ఓలు గిరికుమార్ రెడ్డి, శివలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంఆర్ఓలు గిరికుమార్ రెడ్డి, శివలు మాట్లాడుతూ యువకులు సమాజ అభివృద్ధికి పాటుపడేలా ఉండాలని, యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఉద్యోగ అవకాశాలపై ఆధారపడకుండా స్వశక్తితో దీవించేందుకు ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు, విఆర్ఏలు పాల్గొన్నారు. ఇట్లనే చెప్పి సార్, అట్లనే సార్, నిజాం సార్, ఇట్లా చెప్పి ఇట్లా చెప్పి ఒక నిమిషం ఉండండి సార్.
సార్ దగ్గర రండి సార్ మీరు సార్ డీలీ గారు ఓపెన్ చేయడం అనేది మంచి అభివృద్ధి చెందడానికి ఈరోజు మా కార్యాలయంలో పిఆర్ఏగా పనిచేసినటువంటి నిజామాబాద్ కుమారుడు మెడికల్ షాప్ని మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం దగ్గరలోనే ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే యువకులు స్వయం శక్తితో కష్టపడి ఈ దురలవాట్లకు బానిసలు కాకుండా స్వయం శక్తితో ఇప్పుడు ఎక్కడైనా కూడా రెక్కలు రాగానే పక్షులు ఎగిరిపోయినట్లుగా తల్లిదండ్రుల రెక్కల కష్టం మీద జీవితాంతం ఆధారపడకుండా అందరికీ ఆదర్శంగా ఉండేలా యువకుడు సొంతంగా తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడకుండా ఎదిగిన తర్వాత సొంతంగా మెడికల్ షాప్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా అభినందనీయం, హర్షణీయం. ఈ మెడికల్ షాపు కష్టపడి చాలా కష్టపడి ఓపెన్ చేసుకున్నాడు. అదేవిధంగా దినదినాభివృద్ధి సాధిస్తూ వృద్ధిలోకి రావాలని, అలాగే 10 మంది యువకులకు అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఉన్నా. నా పేరు గిరికుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, అర్బన్ మండల్, ఎంఆర్ఓ ఆఫీస్. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండాలు మరియు మహాపూర్ణహుతి భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సాల్వాది మోహన్ బాబు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్క శాఖ అధికారులకు మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వెంకటయ్య, ఆలయ అర్చకులు అనిల్ శర్మ, నాగరాజ్ శర్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాదని ఇప్పుడు ఈ క్రౌడ్లో రాదు. ఈ రోజు ఎయిర్ బస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిపో ముందు ధర్నా నిర్వహించగా ఈ ధర్నా కార్యక్రమంలో ఎయిర్ బస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న హాజరై మాట్లాడుతూ ఎయిర్ బస్ డ్రైవర్లకు అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకొని పీఎఫ్ సౌకర్యం కానీ ఈఎస్ఐ సౌకర్యం కానీ వ్యక్తిగత ఇన్సూరెన్స్ లేకున్నా కానీ పని భద్రత లేకున్నా 15 సంవత్సరాల నుండి రేపటికైనా బ్రతుకులు మారుతాయేమోనని ప్రభుత్వం మీద నమ్మకంతో పనిచేస్తున్నారు. తక్కువ వేతనంతో పనిచేయడం వల్ల డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అయినా ఆర్థిక భారాన్ని సైతం లెక్క చేయకుండా ఆర్టీసీ వ్యవస్థను ఎప్పటికప్పుడు ముందుండి నడిపించే విధంగా పనిచేస్తున్న ఎయిర్ బస్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనం పెంచి పీఎఫ్ సౌకర్యం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, రవీందర్, మహేందర్, వెంకటేష్, కొమ్రవెల్లి, సతీష్, రాజు, రాకేష్, ఎలందర్, సాగర్, ఎల్లయ్య, లింగన్న, ప్రభాకర్, రమేష్, కిషన్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. జరుగుతా ఉన్నది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాన్ని చేసింది కూడా కారణం ఏంటంటే ఎన్నటికైనా మాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఇవాళ మేము అనేక సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ మాకు కాకుండా ఎవరికి ఇచ్చినా ఊకుండేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ మాకు కాకుండా వేటులకు ఇస్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున మేము ఆందోళన పొందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు కేవలం 14,000, 15,000కి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాకు రావాల్సినటువంటి పిఎఫ్ లేకున్నా, ఈఎస్ఐ సౌకర్యం లేకున్నా, పని భద్రత లేకున్నా
అంతేవిధంగా ప్రతి డ్రైవర్ కూడా వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేయించకున్నా కూడా ఇవాళ మనం పనిచేస్తూ ఉన్నాం. ఏ యాక్సిడెంట్లు అయినా కూడా ఆ డ్రైవర్ పెట్టుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఏ ఇబ్బంది వచ్చినా ఆ డ్రైవరే తొలగిపోతాను తప్పించి ఇవాళ ఉన్నటువంటి ఓనర్లు కూడా ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టినే ఇవాళ మమ్మల్ని డిపోలో నోటిఫికేషన్ పడితే ఈ డ్రైవర్ని సీనియర్టీ ఉన్నటువంటి డ్రైవర్ని తీసుకోవాలి, లేకుంటే రేపు రాబోయే కాలం లోపల పెద్ద ఎత్తున ఆందోళన పడేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి సన్నిధికి ముఖద్వారం నుండి కాలినడకన బయలుదేరి మాల విరమణ చేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాల విరమణలో తన సతీమణి ఉమామహేశ్వరమ్మ తనయుడు కాటసాని శివనరసింహారెడ్డి భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, మోడీకి పూలాభిషేకం చేసేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఎయిర్పోర్ట్ తయారవుతుంది అని కాంగ్రెస్ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరిస్థితి ఉద్రిక్తం. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఒక విద్యార్థి దుర్ఘటనకు గురై తన కాలును పోగొట్టుకుని బ్యాండేజ్తో ఇంటర్ పరీక్షకు హాజరయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థి తన దుఃఖాన్ని పక్కన పెట్టి పరీక్షను సమర్థంగా నిర్వహించేందుకు ఆసక్తి కనబర్చడం అభినందనీయం. దుష్ప్రభావాలను ఎదుర్కొని విద్యార్థి పరీక్షకు హాజరయ్యే క్రమంలో నిబద్ధత సంకల్పం అద్భుతంగా ఉంది. ఈ విద్యార్థి తాము రాసిన పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు, తాము చదివిన కళాశాలకు మంచి పేరు, గుర్తింపు తీసుకురావడం మాత్రమే కాకుండా తన భవిష్యత్తులో మరిన్ని మహోన్నత శిఖరాలను అధిరోహించి పలువురికి ఆదర్శప్రాయంగా నిలవాలని మన BR9 టీవీ తరపున కూడా కోరుకుందాం.
యువ కేంద్ర వరంగల్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతను పెంపొందించడం కోసం భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే లక్ష్యంగా ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా కేరళ రాష్ట్రం నుండి 27 మంది యువతీ యువకులు వరంగల్కు రావడం జరిగింది. 27వ తేదీ తారీఖు నుండి మార్చి 3వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగనున్న ఇంటర్ ఎస్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా రేపు ప్రముఖ చారిత్రాత్మక 1000 స్తంభాల గుడి ప్రాంగణంలో కేరళ మరియు తెలంగాణ జానపద కళా సంస్కృతికి ఉత్సవం ఏర్పాటు చేస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల కూరపాటి హాస్పిటల్స్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపల్లి మధు పాల్గొన్నారు. యూత్ అఫైర్స్ ఇండియన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన వరంగల్లో జరుగుతున్నటువంటి కల్చరల్ ఫెస్టివల్. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించడంలో భాగంగా చేసినటువంటి కార్యక్రమం మన వరంగల్లో జరగడం అనేది గర్వకారణం. అయితే ఈ కార్యక్రమంలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మిక సమ్మేళనంగా ఇది 1000 పిల్లర్ టెంపుల్ ప్రాంగణంలో జరుగుతుంది. కాబట్టి వరంగల్ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు 1000 పిల్లర్ టెంపుల్ ప్రాంగణంలో ప్రారంభమై 7-8 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ట్రై సిటీస్ ప్రజలందరూ కూడా కార్యక్రమంలో గూడూరు నగర పంచాయతీ నందు పెద్దలు పూజ్యులు శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆదేశాలతో మిత్రుడు శ్రీ బోగుల దస్తగిరి శాసనసభ్యులు గారి సూచనలతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె రామాంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ కె గజేంద్ర గోపాల్ నాయుడు, టౌన్ ప్రెసిడెంట్ బోజోగు పావులు, ఎస్సీ నాయకులు మాన్సూర్ బాషా, మైనార్టీ నాయకులు తెలుగు సీను, బెస్త సంఘం నాయకులు, కౌన్సిలర్లు కలం బాషా, కుమ్మరి ఎల్లయ్య, మాజీ కౌన్సిలర్లు పైగేరి మధు, చాంద్ బాషా, నాగప్ప యాదవ్, మహీద్ బాషా, వాటివో కృష్ణ, డాక్యుమెంట్లు ప్రభాకర్, బోజుగు సురేష్, వెంకటేష్ గౌడ్, పైగేరి రవి, చందు, రేమట హనుమంత్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఏడుపాయల జాతర పురస్కరించుకొని వనదుర్గా మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనదుర్గా మాత ఆశీస్సులతో మెదక్ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జాతరలో ప్రతి ఏటా మాదిరిగా గాజులు కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్లు బాలగౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, పాపన్నపేట పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి, మాజీ ధర్మకర్తలు మనోహర్, దుర్గయ్య, కిష్టయ్య, తాజా మాజీ సర్పంచ్లు జగన్, గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, శ్రీనాథరావు, బద్రి, మల్లేశం, నవీన్ గౌడ్, నాయకులు వెంకటేశం, సాయిరెడ్డి, బాబాగౌడ్, సాయిరెడ్డి, కిష్టయ్య, కిష్టాగౌడ్, శంకర్ సేట్, శ్రీనివాస్, మల్లేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
మధులో ఒక్క నిమిషం ఆగు అక్క. సైడ్ కుట్టుకొని చెప్తున్నారు సార్. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి భారీ గేట్లను తొలగించిన అధికారులు 2001 సంవత్సరంలో మావోయిస్టులు ట్రాక్టర్ బాంబులతో పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడ్డారు. అప్పటి నుండి భద్రతా దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులు రహదారికి భారీ గేట్లు అమర్చి వాహనాలు వెళ్లకుండా మూసివేశారు. 2011 సంవత్సరంలో జాతీయ రహదారి 163 ప్రారంభం నుండి ఛత్తీస్గఢ్ వెళ్లే భారీ వాహనాలతో పాటు ఇసుక లారీలు ఎక్కువయ్యాయి. దీంతో ఏటూరు నగరం ఊర్లోకి వెళ్లే దారి ధ్వంసమై ప్రమాదాలు జరగడంతో అధికారులు పోలీస్ స్టేషన్ రహదారి గేట్లను తొలగించి వాహనాలు వెళ్లేలా సరిచేశారు. దీంతో 25 ఏళ్ల తర్వాత రహదారి ప్రారంభం కావడంతో ప్రయాణికులు వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.